నినాదాలతోటి యావత్ ప్రపంచమంతా కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సో ఒక ప్రకృతి ప్రేమికుడిగా నేను సంవత్సరానికి ఒకరోజు పితృదేవతలకు దినం పెట్టినట్టు కాకుండా ఇది నిత్యం చేసుకునేటటువంటి కార్యక్రమం. ఎవ్రీడే ఎన్విరాన్మెంట్ డే, పర్యావరణానికి ఒక దినం పెట్టి ఆ రోజు నాడే వాట్సాప్ యూనివర్సిటీలో పర్యావరణం కాపాడుతా అంటే కుదరదు. ఇది ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు డిస్ట్రక్షన్ మైండ్తో కాకుండా మైండ్ఫుల్గా ఆలోచించి చేసేదే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. సో మరి ఈరోజు మంగళపల్లి హై స్కూల్లో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి చాలా ప్లాస్టిక్ వ్యర్థాలు ఇక్కడ చాలా 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాల నుంచి కూడా టీమ్స్ రావడం జరిగింది. జిల్లాల వారీగా అందరికీ అనౌన్స్ చేసి ప్రతి జిల్లా వాళ్ళు వాళ్ళ గ్రౌండ్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలని కలెక్ట్ చేసి దాన్ని ఒక కుప్పలాగా పోయాలని చెప్పాం. సరే, ఇది చాలామందికి ఏదో వింతగా అనిపిస్తుండొచ్చు. మీ మీద హూందాగా ఉండి ఇక్కడ ఆడడానికి వస్తే మాతో ప్లాస్టిక్ ఏర్పిస్తున్నారు, కొంతమంది పాత సామాను కొంటాం, పాత డబ్బాలు కొంటామని ఎక్కిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా కొంతమంది టీమ్స్ వాటేటిని కూడా లెక్క చేయకుండా వాటిని ప్లాస్టిక్ వ్యర్థాలని సేకరించి ఇక్కడ కుప్పపోయడం జరిగింది. సో ఇందులో ఇది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను ఇక్కడ మీరు చూస్తూ ఉన్నాం. ఇందులో చాలా రకరకాలైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. మామూలుగా నేను అక్కడ ఇంకొక బ్యానర్ చూడొచ్చు, వాసు ఇక్కడ బ్యానర్ ఇక్కడ. సో అక్కడ చూడొచ్చు ఎన్ని రకాల ప్లాస్టిక్స్ ఉన్నాయని అర్బన్లో వాళ్ళకి అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం ఫ్లెక్సీలు వాడకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని క్లాత్ బ్యానర్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఏరుతుంటే మరి ఒక పెద్ద మనిషిగా ఉండి నేను కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి పెద్దలు, మీ పేరండి? రామలింగారావు గారు కూడా నకరికల్ ఎంపీపీ గారి మామగారు. మరి నేనెందుకు ఆ పని చేయకూడదు అని చెప్పేసి వారు కూడా పిల్లలతో సమానంగా మరి నేను తెల్ల బట్టలు వేసుకున్నా నా చేతులు మురికైతాయి అనేటటువంటి భేషజామాలకు పోకుండా నేను పెద్ద గొప్ప అది ఇది అనేటటువంటి ఏ విధమైనటువంటి అహానికి వెళ్లకుండా పర్యావరణ పరిరక్షణ నాది కూడా బాధ్యత అని చెప్పేసి వారు కూడా సేకరించడం జరిగింది. సో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరం సంకల్పం తీసుకుందాం. ఒకసారి వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్కి దూరంగా ఉందాం. ఒకవేళ వాడాల్సి వచ్చినా దాన్ని జాగ్రత్తగా డిస్పోజ్ చేసి రీయూజ్, రీసైకిల్, రెడ్యూస్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సిరిధాన్యాలను ఆహారంగా తీసుకుందాం. దాంతోపాటు చేనేత ఖాదీ వస్త్రాలని ధరించి ఒక మంచి పర్యావరణాన్ని రాబోయేటటువంటి తరాలు అంటే ఎవరు? వీళ్ళే. మేము ఆల్రెడీ పెద్దవాళ్ళం అయిపోయాం, 50 సంవత్సరాలకు వయసుకు వచ్చేసాం. మిగతా జీవితం అంతా వీళ్ళదే. కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఇవన్నీ ఒకసారి కవర్ చేయండి. థ్యాంక్ యూ.